Hi viewers, welcome to Markets at 11 AM. మార్కెట్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే వీక్లీ ట్రేడింగ్ స్టార్టింగ్ నేను మార్కెట్స్ పాజిటివ్ నోట్తో స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి ఒక ఫ్యూ పాయింట్స్ కరెక్షన్ అనేది రావడం మనం చూసాము. బట్ ఆన్ ద నోట్ చూసుకున్నట్టయితే ఒక పాజిటివిటీ అనేది మార్కెట్స్లో కొనసాగుతూ వస్తుంది. ప్రస్తుతం మార్కెట్స్ స్టడీగా సాగుతూ ఉన్నాయనుకోవచ్చు. నిఫ్టీ చూసుకున్నట్టయితే ప్రీవియస్ క్లోజింగ్కి అరౌండ్ 32 పాయింట్స్ అప్ మూతో కీ లెవెల్ అయిన 10,800 లెవెల్ అబో అంటే చూసుకున్నట్టయితే 10,813 వద్ద ఓపెన్ అయిన నిఫ్టీ ప్రస్తుతం చూస్తే 15 పాయింట్స్ పాజిటివ్గా 10,806 వద్ద మూవ్ అవుతోంది. అండ్ సెన్సెక్స్ చూస్తే ప్రీవియస్ క్లోజింగ్కి 112 పాయింట్స్ అప్ మూతో 35,983 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం 98 పాయింట్స్ పాజిటివ్గా 35,970 వద్ద ట్రేడింగ్ని హోల్డ్ చేయడం చూస్తున్నాము. ఇక బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే ప్రీవియస్ క్లోజింగ్కి అరౌండ్ 67 పాయింట్స్ అప్ మూతో 26,934 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం 125 పాయింట్స్ పాజిటివ్గా 26,993 వద్ద ప్రజెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తోంది. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ స్ట్రాంగ్గా ట్రేడ్ అవడం మనం చూస్తున్నాము. మంచి అవుట్ పర్ఫార్మింగ్ ట్రెండ్ అనేది మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో కంటిన్యూ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే అడ్వాన్సెస్ 1,006గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ అరౌండ్ 635గా ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. అండ్ నిఫ్టీ టాప్ గెయిన్స్ అండ్ లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే యూపీఎల్ 2.12%, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ 1.5%, జేఎస్డబ్ల్యూ స్టీల్ 1.26%, భారతీ ఎయిర్టెల్ 1.32% అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ 1% పైగానే పాజిటివ్ వేస్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. అండ్ నిఫ్టీ లూజర్స్లోకి వెళ్ళినట్టయితే అదానీ పోర్ట్స్ నియర్లీ 8% అండ్ భారతీ ఇన్ఫర్టిల్ 2.5%, బీపీసీఎల్ 2%, హెచ్పీసీఎల్ 1.5% అండ్ ఓఎన్జీసీ ఒక 1.5% వరకు డౌన్ ట్రెండ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేయడం చూస్తున్నాము. ఇక ఏషియన్ క్యూస్ చూసుకున్నట్టయితే ఏషియన్ క్యూస్ కూడా స్ట్రాంగ్గా ట్రేడ్ అవడం మనం చూస్తున్నాము. నికై అరౌండ్ 113 పాయింట్స్, హ్యాంగ్సెంగ్ 73 పాయింట్స్, తైవాన్ ఇండెక్స్ 57 పాయింట్స్, కొస్పీ 2 పాయింట్స్ అండ్ షాంఘై కాంపోజిట్ ఒక 121 పాయింట్స్ వరకు పాజిటివ్ వేస్లో మూవ్ అవుతుండగా స్ట్రైట్ టైమ్స్ 4 పాయింట్స్ వరకు కరెక్షన్ మోడ్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇక హెచ్డిఎక్స్ నిఫ్టీ చూస్తే 13 పాయింట్స్ పాజిటివ్గా 10,820 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తోంది. ఇక రూపీ చూసుకున్నట్టయితే 12 పైసా హయ్యర్ సైడ్ టు 71.02 వద్ద ఈరోజు డేని స్టార్ట్ చేయడం చూస్తున్నాము. ఇక బీఎస్సీ మెరిట్ స్మాల్ క్యాప్ గెయినర్స్లోకి వెళ్ళినట్టయితే 3M ఇండియా 3.71%, వొకాట్ 2.5%, మ్యాక్స్ ఫైనాన్షియల్ 1.81%, కోల్గేట్ 1.72% అండ్ టోరెంట్ ఫార్మా ఒక 1.5% వరకు పాజిటివ్ వేస్లో మూవ్ అవుతోంది. అండ్ బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్లో కనుక చూసుకున్నట్టయితే శారదా మోటార్స్ 13% అండ్ క్యాప్లిన్ ల్యాబ్స్ 12%, జేబీఎం మోటార్స్ 6% అండ్ దంపూర్ షుగర్స్ 5.5% అండ్ సోమ్ డిస్టిలరీస్ ఒక 5% వరకు పాజిటివ్ మొమెంటంతో ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు అలాగే ఈ వీక్ మార్కెట్స్ ట్రెండ్పై అభిప్రాయం తెలియజేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ సూర్యదేవ్ గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూసినట్టయితే 9963155572 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది. మీకు ఎలాంటి డౌట్స్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హై సూర్యదేవ్ గారు. హాయ్ అండి. మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే వీక్లీ ట్రేడింగ్ స్టార్టింగ్ డేని మార్కెట్స్ పాజిటివ్ నోట్తో ప్రారంభించడం మనం చూస్తున్నాము. ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి ఒక ఫ్యూ పాయింట్స్ ఒక చిన్న కరెక్షన్ అనేది వచ్చినప్పటికీ కూడా మార్కెట్స్ స్టడీగా ట్రేడ్ అవుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే ఈ వీక్ అంతా మార్కెట్స్ ట్రేడింగ్ ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు? అండ్ మార్నింగ్ సెషన్ మార్కెట్స్లో కూడా ఎలాంటి ట్రెండ్ మీరు నోట్ చేస్తున్నారు? సో మనం ఫ్రైడే రోజు కనుక మార్కెట్ చార్ట్ ప్యాటర్న్ గమనించినట్టయితే కీలకమైన రెసిస్టెన్స్ కిందే క్లోజ్ అవ్వడం చూసాం. అంటే 10,807 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ని ఎదుర్కొని దాని కింద క్లోజ్ అవ్వడం చూసాం. ఈరోజు ఓపెనింగ్లో కొద్దిగా హైలో ఓపెన్ అయినప్పటికీ 10,820 దగ్గర నుంచి వీక్నెస్ రావడం చూస్తున్నాం. సో మనకి ఇంట్రాడేలో 10,790 వరకు డిప్ వచ్చినప్పటికీ మళ్ళీ లోయర్ లెవెల్స్ నుంచి చిన్న బౌన్స్ రావడం చూస్తున్నాం. సో ఓవరాల్గా లోయర్ లెవెల్స్ నుంచి బిగిన్ అయిన చిన్న కౌంటర్ ట్రెండ్ అన్నది కీలకమైన రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరలో హాల్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. సో మనకి మిగతా సెక్టరల్ ఇండెక్స్ని గమనించిన అన్ని సెక్టరల్స్ ఇండెక్స్ కూడా ఆల్మోస్ట్ లోయర్ లెవెల్స్ నుంచి ఒక కీలకమైన రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరలో ఈరోజు ట్రేడ్ అవుతున్నాయి. సో దాన్ని బ్రేక్అవుట్ వస్తుందా, బ్రేక్డౌన్ మళ్ళీ రివర్సల్ తీసుకుంటున్నాయి అనేది మనం చూడాల్సి ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో మనకి ఫ్రైడే రోజు ఒక ఈవినింగ్ స్టార్ ఫార్మేషన్ అనేది ఏర్పడింది. కాబట్టి ప్రస్తుతానికి 27,100 అన్నది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా కనిపిస్తుంది. దాని కింద ఉన్నంత వరకు బ్యాంక్ నిఫ్టీ వీక్గానే పరిగణించాల్సి ఉంటుంది. సో మనకి ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో 26,900 అన్నది ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ అని చెప్పొచ్చు. ఆ సపోర్ట్ కనుక బ్రేక్డౌన్ అయితే
26,600 వరకు డిప్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి ఇక్కడ నుంచి నెక్స్ట్ డౌన్ సైడ్ మూమెంటం అనేది. హయ్యర్ లెవెల్స్లో 27,100 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ని ఎదుర్కొంటుంది. నెక్స్ట్ అప్ మూవ్ రావాలంటే దానిపైన సస్టైన్ అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా నిఫ్టీ విషయానికి వస్తే 10,875 స్పాట్ లెవెల్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా కనిపిస్తుంది. దాని కింద ఉన్నంత వరకు ఇప్పుడు ఏదైతే మనం లోయర్ నుంచి బౌన్స్ చూసామో అది ఫెయిల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ రేంజ్ దగ్గరలో. సెక్టరల్ వైజ్గా గమనిస్తే మనకు ఐటీ సెక్టర్ కానీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఈ అన్ని సెక్టర్స్ లోయర్ లెవెల్స్ నుంచి కీలకమైన రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరలో ట్రేడ్ అవుతున్నాయి. సో అది అక్కడి నుంచి మనకి ఎప్పుడైనా రివర్సల్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. వోలటిలిటీ ఇండెక్స్ మనకి 2.5% ఇంక్రీజ్ అవ్వడం చూసాం. సో మార్కెట్ జనరల్గా అప్ సైడ్ మొమెంటంలో ఉన్నప్పుడు కంటిన్యూషన్ అయ్యే పాసిబిలిటీ ఉన్నప్పుడు నార్మల్గా వోలటిలిటీ ఇండెక్స్ అనేది డౌన్ సైడ్ మొమెంటం అనేది వస్తుంది. ఈరోజు కనుక గమనిస్తే మార్కెట్తో పాటు వోలటిలిటీ ఇండెక్స్ కూడా అప్ సైడ్ మొమెంటం అవుతుంది. కాబట్టి హయ్యర్ లెవెల్స్లో ఈ రేంజ్లో నార్మల్గా ట్రేడర్స్ కొద్దిగా అనీజీగా ఫీల్ అవుతున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. కాబట్టి లోయర్ లెవెల్స్లో స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేస్తూ పొజిషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోమని చెప్తాను. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి శిల్ప. హలో హలో చెప్పండి శిల్ప గారు. వేదాంత 154లో సెల్లో ఉన్నామంటే ఫిబ్రవరి ఫ్యూచర్స్లో. ఓకే, ఇవాళ ఈ ఫ్యూచర్స్లో ఏమన్నా రేట్ వచ్చేది ఫ్రైడేలో ఇవాళ ఎంత టెస్ట్ చేయొచ్చు, డౌన్ సైడ్ ఉందా అని వేదాంత ఆల్మోస్ట్ ఈ రోజు అయితే కొద్దిగా రివర్సల్ ప్యాటర్న్ అయితే ఏర్పడింది. 171 దగ్గర నుంచి ప్రస్తుతానికి 169 రేంజ్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో ఓవరాల్గా ఒక బేరిష్ రివర్సల్ ప్యాటర్న్ అయితే ఈరోజు ఫామ్ అయింది. సో ప్రస్తుతానికైతే క్యారీ ఫార్వర్డ్ చేయండి. ఈరోజు మనకి ఈ వీక్లోనే సెటిల్మెంట్ ఉంది కాబట్టి అది కాకుండా వేదాంత లోయర్ లెవెల్స్ 148 దగ్గర నుంచి స్ట్రాంగ్గా బౌన్స్ అయింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ వస్తున్నట్టుగా కనిపిస్తుంది ఈరోజు. సో ఇన్ కేస్ మనకి ఈరోజు 164 సపోర్ట్ కనుక బ్రేక్ డౌన్ అయితే మీ షార్ట్ సెల్లింగ్ 154 రాకపోయినప్పటికీ 160 కానీ 158 ఆ రేంజ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి రాబోయే రోజుల్లో. ఆ రేంజ్ లోయర్ లెవెల్స్లో డిప్ వస్తే మీ షార్ట్ కవరింగ్ అనేది చేసుకోమని చెప్తాను. హయ్యర్ లెవెల్స్లో దీనికి ముఖ్యంగా 179 దగ్గరలో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే అదే లెవెల్లో గ్యాప్ డౌన్ రావడం చూసాం కాబట్టి ఆ గ్యాప్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా కనిపిస్తుంది. సో ఆ గ్యాప్ ఫిలప్ కానంత వరకు వేదాంతలో వీక్గానే చెప్పాల్సి ఉంటుంది ఆ మూమెంటం అనేది. సో ఏదైనా డిప్ వస్తే మీ బయింగ్ షార్ట్ సెల్లింగ్ ప్రైస్కి దగ్గరలో డిప్ వస్తే అక్కడ ఒకసారి కవర్ చేసుకోమని చెప్తాను. ఓకే సురేదేవ్ గారికి ఓవరాల్గా టాప్ గెయిన్స్ అండ్ లూజెస్లో కనుక వెళ్ళినట్టయితే నిఫ్టీకి ప్రస్తుతం మార్కెట్స్కి కొంత సపోర్ట్ ఇస్తున్న స్టాక్స్లో కనుక చూస్తే ముఖ్యంగా మనకి స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది ఎక్కువగా చూస్తున్నాం సెక్టర్స్ వైజ్లో కంటే కూడా. ప్రస్తుతం అన్నీ కూడా చూసుకున్నట్టయితే ఒక మెటల్స్లోని జేఎస్డబ్ల్యూ స్టీల్ కావచ్చు, అట్ ద సేమ్ టైం అల్ట్రాటెక్ సిమెంట్ లాంటి స్టాక్స్ చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. అండ్ అల్ట్రాటెక్ సిమెంట్ గురించి కనుక తీసుకున్నట్టయితే ఈ స్టాక్ చాలా స్ట్రాంగ్గా మూవ్ అవడం చూస్తున్నాము. మార్నింగ్ ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కూడా ఒక మంచి ర్యాలీ అనేది కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఒక 35 పాయింట్స్ వరకు కూడా ఒక ర్యాలీ అనేది రావడం మనం చూస్తున్నాము. ఇది ఇక్కడ నుంచి ఇంకా ఎంతవరకు అప్ సైడ్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటారు ఈ లెవెల్ నుంచి? చూడండి, అల్ట్రాటెక్ సిమెంట్ విషయానికి వస్తే లోయర్ లెవెల్స్ అంటే 3,350 దగ్గర నుంచి ఏదైతే బౌన్స్ చూస్తున్నామో అది 3 వేవ్స్లో ఉన్నాయి కాబట్టి ఆ బౌన్స్ అనేది కౌంటర్ ట్రెండ్ మూవ్గానే భావించాల్సి ఉంటుంది. సో అంతకన్నా ముందుగా 3,850 దగ్గర నుంచి వచ్చిన డిప్ మనకి ఆల్మోస్ట్ 500 పాయింట్స్ ఉన్నది. లోయర్ లెవెల్స్ నుంచి వచ్చిన బౌన్స్ 300 పాయింట్స్ వరకు బౌన్స్ వచ్చింది. సో ఓవరాల్గా ఇప్పుడున్న ఏదైతే బౌన్స్ చూస్తున్నామో అది ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మేజర్గా అప్సైడ్ మూమెంటం దీంట్లో రావాలి అంటే 3,850 ఆ జోన్ పైన ట్రేడ్ అవ్వాల్సి ఉంటుంది. సో ప్రస్తుతానికి ఇప్పుడున్న చార్ట్ ప్యాటర్న్ ప్రకారం 3,800 850 బ్రేక్అవుట్ రావడం కొద్దిగా కష్టమని చెప్పాలి. ఇక్కడ నుంచి మళ్ళీ రీసెంట్గా వచ్చిన లోయర్ లెవెల్స్ 3,350 ఆ జోన్ రీటెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ లెవెల్లో లోయర్ లెవెల్స్లో ఎవరైనా ఉంటే కనుక ఇది ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాల్సిన సమయం అని చెప్తాను. నెక్స్ట్ కాలర్ ఉన్నారు దివ్య. హలో హలో సార్, మేడం నమస్తే. యా నమస్తే అండి. చెప్పమని సార్, నాకు అది భయంగా ఉన్నాను. 142 దగ్గర అది వస్తుందా లేదా చెప్పమని సార్. ఇక్కడ బై చేసుకోవచ్చా లేకపోతే బై చేసి యావరేజ్ ఎక్కడ కొన్నారండి మీరు? నేను 142 హోల్డ్ చేస్తున్నాను. షార్ట్ టర్మ్ తో తీసుకున్నారా లాంగ్ టర్మ్ కా? 142
షార్ట్ టర్మ్ కండి లాంగ్ టర్మ్ కా? లేదండి లాంగ్ టైం బాగుందంటే ఉంచుతాను లేదా చెప్పమని. ఓవరాల్గా మీరు 140 142 దగ్గర తీసుకున్నట్టు చెప్తున్నారు. అదే రేంజ్ దగ్గర నుంచి షార్ప్గా డిక్లైన్ రావడం చూస్తున్నాం. కాకపోతే లోయర్ లెవెల్స్లో కొద్దిగా బేస్ ఫామ్ చేసుకోవడానికి ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది 90 రూపీస్ దగ్గరలో. కాబట్టి కొద్ది రోజులు ఇది రేంజ్ బౌండ్ మూమెంటంలోనే కొనసాగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో అప్ సైడ్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ 120 125 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా కనిపిస్తుంది. డౌన్ సైడ్లో 90 రూపీస్ సపోర్ట్గా కనిపిస్తుంది. సో ఈ రేంజ్లోనే కొద్ది కాలం కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కంటిన్యూ చేయండి. ఓన్లీ ట్రేడింగ్ పర్పస్లో తీసుకుంటే మాత్రం ఏదైనా చిన్న బౌన్స్ వస్తే 130 135 ఆ జోన్ వస్తే అక్కడ ఒకసారి ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. అది మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే అండి. ఇక ముఖ్యంగా చూసినట్టయితే యూపీఎల్ ప్రస్తుతం చూసుకున్నట్టయితే నిఫ్టీ టాప్ గెయినర్గా ట్రేడ్ అవుతూ చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. టెక్నికలీ కూడా చూసుకున్నట్టయితే ఇది స్ట్రాంగ్గానే కనిపిస్తోంది. సో దీనికి నెక్స్ట్ టార్గెట్స్ అనేది ఎలా ఉన్నాయంటారు? అండ్ రెసిస్టెన్స్ పరంగా చూసినట్టయితే ఇక్కడ ఫేస్ చేయొచ్చు అంటారు, షార్ట్ టర్మ్తో కానీ లాంగ్ టర్మ్కి కానీ? సో యూపీఎల్ 846 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు ఓవరాల్గా మనకి ప్రీవియస్ హై వచ్చేసి దీనికి 900 దగ్గరలో కనిపిస్తూ ఉంది. సో ఆ 900 దగ్గర నుంచి 540 ఆ జోన్ వరకు ఏదైతే డిప్ చూస్తామో అది ఫస్ట్ లెగ్ ఆఫ్ కరెక్షన్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 540 దగ్గర నుంచి ప్రస్తుతం 840 వరకు ఏదైతే బౌన్స్ ఉందో అది కౌంటర్ బౌన్స్గానే భావించాల్సి ఉంటుంది. సో అలాంటి ప్యాటర్న్స్లోనే ఉంది కాబట్టి మళ్ళీ 900 వస్తుందన్న ఎక్స్పెక్టేషన్ మాత్రం పెట్టుకోవద్దు. ఎందుకంటే మనకి చార్ట్స్లో నెగిటివ్ డైవర్జెన్స్ అన్నది ఫామ్ అయింది కాబట్టి న్యూ హైస్ని క్రియేట్ చేసే అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతం 840 845 దగ్గరలో ఉంది కాబట్టి దీనికి 80 కానీ 890 ఆ జూన్ అన్నది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా మారే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్గా రెసిస్టెన్స్కి దగ్గరలో ట్రేడ్ అవుతుంది కాబట్టి ఏదైనా లాంగ్స్ ఉంటే బుక్ చేసుకోమని చెప్తాను. ఏదైనా డిప్ వస్తే మళ్ళీ మీడియం టెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రివర్సల్ ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, రాజారెడ్డి. హలో, నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. హలో, చెప్పండి. సార్ జేఎస్డబ్ల్యూసీలు 270 పుట్టులు తీసుకున్నారు, ఏం చేయాలన్నా ఏం చేయాలి? 270 పుట్, ఓకే. జేఎస్డబ్ల్యూ స్టీల్ విషయానికి వస్తే మీరు లోయర్ లెవెల్స్ నుంచి కొద్దిగా బౌన్స్ వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. మీరు 275 పుట్టు ఆల్రెడీ ఉంటే మీరు ఆల్రెడీ ఉందంటున్నారు కాబట్టి నా ఉద్దేశంలో అయితే ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఈరోజు 294 ఆ జోన్ వరకు వెళ్ళినప్పటికీ అక్కడ నుంచి రివర్సల్ రావడం చూస్తున్నాం. సో మామూలుగా ఈ మూమెంటం కూడా ఒక న్యూస్ బేస్డ్ మూమెంటమే రావడం వల్ల మనం బౌన్స్ చూస్తున్నాం. కాకపోతే దీనికి ఆల్మోస్ట్ 297 దగ్గరలో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది జేఎస్డబ్ల్యూ స్టీల్ విషయానికి. సో 297 కింద ఉన్నంత వరకు దీంట్లో వీక్నెస్ కొనసాగే అవకాశాలు ఉంటాయి. మీరు స్పాట్ లెవెల్ గమనించండి. 297ని 297 బ్రేక్అవుట్ వస్తే పుట్ ఆప్షన్ నుంచి బయటకు రండి. లేదా దాని కిందే ట్రేడ్ అవుతుందంటే మీ మళ్ళీ 275 ఆ జోన్ కూడా బ్రేక్ డౌన్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు రెసిస్టెన్స్ని గమనించండి ముందుగా. ఓకే అండి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే జెట్ ఎయిర్వేస్లో ఈరోజు చూసుకున్నట్టయితే ఒక డౌన్ ట్రెండ్ అనేది ఫామ్ అవ్వడం చూస్తున్నాము. నియర్లీ ఒక 3 to 4% వరకు ఈ స్టాక్ ప్రస్తుతం వీక్గా ట్రేడ్ అవుతుంది. సో న్యూస్ ఏదైనా ఉందంటారా? అయితే ఇంకా న్యూస్ కూడా ఏదో ఉన్నట్టుంది. సో ఇది ఈ లెవెల్ నుంచి ఎంతవరకు వీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? డౌన్ సైడ్ పరంగా చూసుకున్నట్టయితే దీనికి టార్గెట్స్ ఎక్కడ ఉన్నాయంటారు? జెట్ ఎయిర్వేస్ విషయానికి వస్తే హయ్యర్ లెవెల్స్లో రెసిస్టెన్స్ 250 దగ్గరలో కనిపిస్తుంది. లోయర్ లెవెల్స్లో సపోర్ట్ 200 210 ఆ జోన్ దగ్గరలో కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి అయితే వీక్గానే ఉంది. సో దీంట్లో మెయిన్గా బుల్లిష్ సెంటిమెంట్ రావాలి అంటే కనుక 250 పైన సస్టైన్ అవ్వాల్సి ఉంటుంది. సో 250 కింద ఉన్నంత వరకు జెట్ ఎయిర్వేస్లో ఇప్పుడున్న వీక్నెస్ ఇంకా కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఓకే అండి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే భారతీ ఇన్ఫర్టైల్ విషయానికి వచ్చినట్టయితే లాస్ట్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్లో ఈ స్టాక్లో ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది మనం రావడం చూస్తున్నాము. బట్ ఈరోజు కనుక చూసుకున్నట్టయితే కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇందులో కనిపిస్తుంది. ఒక 2.5% వరకు ఇది వీక్ అవ్వడం చూస్తున్నాము. సో కొంతవరకు ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది స్టిల్ కంటిన్యూ అవ్వచ్చు అంటారా? లేదా ఈ ప్రాఫిట్ బుకింగ్ అనేది కొనసాగే అవకాశం ఏదైనా ఉందంటారా? చూడండి, ఓవరాల్గా డైలీ చార్ట్స్లో గమనిస్తే
ఓవర్బాట్ పొజిషన్లో ఉంది, ప్లస్ మనకి ఇండికేటర్స్ టెక్నికల్ ఇండికేటర్స్ సెల్ మోడ్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి 290 వరకు డిప్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో 290 కింద క్లోజ్ అయితే మాత్రం దీంట్లో ఇంకా కొద్దిగా ఫర్దర్గా ఈ సెల్లింగ్ ప్రెజర్ ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి లాంగ్ పొజిషన్స్ ఉంటే 290 దగ్గరలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేవిధంగా 335 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉంది. సో నెక్స్ట్ అప్ మూవ్ కంటిన్యూ అవ్వాలంటే 335 ఎబో సస్టైన్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు వెంకట్రావు. హలో, చెప్పండి వెంకట్రావు గారు. అరవిందో ఫార్మా ఈ మంత్ ఫ్యూచర్ తీసుకోవచ్చా? 200 days దగ్గరలో ఉంది కదా, వచ్చే అవకాశం. ఓకే, సార్ అరబిందో ఫార్మా ప్రస్తుతానికైతే ఇంపార్టెంట్ సపోర్టివ్ ట్రెండ్ లైన్ని బ్రేక్ డౌన్ చేసి దాని కింద ట్రేడ్ అవుతుందండి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇది ముఖ్యంగా 752 ఆ జోన్ దగ్గరలో రెసిస్టెన్స్ని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో అది కాకుండా మనకి ఎఫ్ఎన్ఓలో టైం కూడా చాలా తక్కువగా ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే లాంగ్స్ని అవాయిడ్ చేయమని చెప్తాను. ఈరోజు 740 ఆ జోన్ దగ్గర నుంచి రివర్సల్ ప్యాటర్న్ ఏర్పడింది. ఆ బార్ కూడా మనకి 2 days బార్ని ఎన్గల్పింగ్ చేసింది కాబట్టి ప్రజెంట్ ఇది బేరిష్ మూమెంట్లోనే కొనసాగే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ సపోర్టు 706 దగ్గరలో ఉంది. సో 706 కనుక ఈరోజు కానీ రేపు కానీ బ్రేక్ డౌన్ అయితే అరబిందో ఫార్మాలో ఈ వీక్నెస్ 670 వరకు కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్స్లో లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేయడం అంటే ట్రెండ్కి అగెనిస్ట్గా వెళ్ళడం అనేది చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి లాంగ్స్ని అవాయిడ్ చేయండి. ఓకే అండి, మెయిల్స్ కూడా చూద్దాం. కాల్స్తో పాటుగా లక్ష్మారెడ్డి మెయిల్ చేశారు. రెయిన్ ఇండస్ట్రీస్ 300 షేర్స్ని 375లో తీసుకున్నారు. ఇది కంటిన్యూ చేయమంటారా లేదంటే ఎగ్జిట్ అవ్వమంటారా? రెయిన్ ఇండస్ట్రీస్ 375లో తీసుకున్నారు. రెయిన్ ఇండస్ట్రీస్ 375 అంటే ఆల్మోస్ట్ మీరు టాప్ లెవెల్ దగ్గరలో తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. మీకు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే లోయర్ లెవెల్స్లో కొద్దిగా అక్యుములేషన్ చేసుకోండి. మీకు బయింగ్ యావరేజ్ అన్నది కొద్దిగా తగ్గుతుంది. ఈ రేంజ్లో కొద్దిగా అక్యుములేషన్ అంటే యావరేజ్ చేసుకుంటే, సో ఇక్కడ కొద్దిగా యావరేజ్ చేసుకోండి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే. మీరు ఇక్కడ నుంచి మీరు పొజిషన్ ఎగ్జిట్ అయితే మీ క్యాపిటల్లో కూడా మీకు చాలా వరకు లాస్లోనే ఉన్నారు కాబట్టి పెద్దగా ఉపయోగం అయితే ఉండదు. నా ఉద్దేశంలో ఇక్కడ కొద్దిగా యావరేజ్ చేసుకోండి. లాంగ్ టర్మ్లో మళ్ళీ మీకు చిన్న బౌన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో బౌన్స్ వస్తే 250 ఆ 300 మధ్యలో చిన్న బౌన్స్ వచ్చినప్పుడు అక్కడ మీరు ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. వీరప్ప మెయిల్ చేశారు. అమర్ రాజా బ్యాటరీస్ 1 year వ్యూతో ఫ్రెష్ బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా? అమర్ రాజా బ్యాటరీస్ అమర్ రాజా బ్యాటరీ 1 year ఉద్దేశం అయితే లాంగ్ పొజిషన్కి అయితే ప్రస్తుతానికి పెద్దగా ఫేవరబుల్గా లేదు. మీరు లాంగ్ టర్మ్ 1.5 year మీరు హోల్డ్ చేస్తానంటే ఎవ్రీ డిప్లో కొద్దిగా అక్యుములేషన్ చేసుకోండి. సో ఇక్కడ నుంచి మేజర్గా అప్ మూవ్ వెళ్తుందన్న ఇండికేషన్ అయితే ప్రస్తుతానికి అయితే కనిపించట్లేదు. సో ఓవరాల్గా రాబోయే రోజుల్లో ఇంకా కొద్దిగా డౌన్ సైడ్లోనే మూమెంటం అనేది కొనసాగే అవకాశాలు ఉంటాయి. సో 765 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అన్నది కనిపిస్తుంది. సో 765 కింద ఉన్నంత వరకు ఈ అమర్ రాజా బ్యాటరీలో వీక్నెస్ అనేది కొనసాగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రామకృష్ణ మెయిల్ చేశారు. డిఎల్ఎఫ్ 175 కాల్ 2.5లో తీసుకున్నారు. ఇది హోల్డ్ చేయమంటారా? 175 కాల్ 2.5లో తీసుకున్నారు. సో మీరు ఓన్లీ ఫిబ్రవరి ఫ్యూచర్ అయితే గమనించండి. ఏదైనా చిన్న బౌన్స్ వస్తే లాంగ్ పొజిషన్ నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయండి. లాస్ట్ మనకు 3-4 డేస్గా గమనిస్తే 155 ఆ జోన్ దగ్గర నుంచి ఈరోజు 172 ఆ జోన్ వరకు బౌన్స్ వచ్చినప్పటికీ ఇప్పటికీ మేజర్ ట్రెండ్ అయితే ఇంకా డౌన్ సైడ్లోనే ఉంది. సో ఏదైనా బౌన్స్ వస్తే ఈరోజు కానీ రేపు కానీ ఆ బౌన్స్లో మీరు ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. అంతే తప్ప ఇది మళ్ళీ న్యూ హైస్ వైపుగా వెళ్ళే అవకాశాలు అయితే కనిపించట్లేదు. 180 దగ్గరలో దీనికి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తూ ఉంది. కాబట్టి 175 దగ్గర నుంచి 180 మధ్యలో ఏ చిన్న బౌన్స్ వచ్చినా ఆ బౌన్స్ని యూస్ చేసుకొని మీరు కాల్ ఆప్షన్ నుంచి బయటకు రమ్మని చెప్తాను. నెక్స్ట్ మెయిల్ చూద్దాము. బసవప్రసాద్ మెయిల్ చేశారు. హికల్ ఫార్మా 175లో తీసుకున్నారు. లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. హికల్ ఫార్మా 175లో తీసుకున్నారు.
సో ఇది చాలా వరకు లాస్ట్ 2-3 మంత్స్గా ఒక రేంజ్లోనే ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. లోయర్ లెవెల్స్లో 142, ఆ హయ్యర్ లెవెల్స్ వచ్చేసరికి 165 ఆ జోన్లోనే ట్రేడ్ అవుతుంది. సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితేనే కంటిన్యూ చేయండి. పెద్దగా ప్రస్తుతానికైతే అట్రాక్టివ్ మూమెంటం అయితే పెద్దగా వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. ఇంకా కొన్ని రోజుల పాటు ఇది వీక్గానే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మీరు ఓన్లీ ట్రేడింగ్ పర్పస్లో లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేస్తే కనుక ఏదైనా బౌన్స్ వస్తే ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. వెరీ లాంగ్ టైం హోల్డ్ చేయగలుగుతానంటే క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు రాధాకృష్ణ. హలో, చెప్పండి రాధాకృష్ణ, అడగండి. స్టాక్ ఏంటన్నారు? మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. స్టాక్ ఏంటి? నందన్ డెనిమ్ 60% లాస్లో హోల్డ్ చేస్తున్నారు. ఓకే, షార్ట్ టర్మ్లో తీసుకున్నారా లాంగ్ టర్మ్కా? ఓకే, ఇది షార్ట్ టర్మ్ తో తీసుకున్నారా లేదంటే లాంగ్ టర్మ్కా? లాంగ్ టర్మ్కి. ఓకే, నందన్ డెనిమ్ విషయానికి వస్తే ఇది కంటిన్యూస్గా న్యూ లోస్ని క్రియేట్ చేస్తూ వస్తుంది. కాకపోతే లాస్ట్ 3-4 డేస్గా గమనిస్తే 40 రూపీస్ దగ్గర నుంచి చిన్న బౌన్స్ రావడం చూసాం. అయినప్పటికీ మేజర్ ట్రెండ్ అయితే ఇంకా వీక్గానే కనిపిస్తూ ఉంది. సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక కంటిన్యూ చేయండి. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక చిన్న బౌన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక టెక్నికల్ బౌన్స్ వస్తే ఇది ఫస్ట్ ముందుగా 75-80 రూపీస్ రేంజ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాంటి రేంజ్ వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. సురేష్ బాబు మెయిల్ చేశారు. బ్లూ డాట్ ఈ లెవెల్లో యావరేజింగ్కి ఏమైనా వెళ్ళమంటారా లేదంటే ఎగ్జిట్ అవ్వమంటారా? బ్లూ డాట్ ఏ ప్రైస్లో తీసుకున్నారో మెన్షన్ చేయలేదు. యావరేజింగ్కి వెళ్ళమంటారా లేదంటే ఎగ్జిట్ అవ్వమంటారా? బ్లూ డార్ట్ లాస్ట్ 2.5 years గమనిస్తే కంటిన్యూస్గా లోయర్ అయి అది ఫామ్ అవుతూ వస్తుంది. కాబట్టి ఇంకా వీక్నెస్లోనే ఉంది. కాకపోతే రీసెంట్గా ఆల్మోస్ట్ 2700 జోన్ దగ్గర నుంచి కొద్దిగా బుల్లిష్ డైవర్జెన్స్ లాంటి ఫార్మేషన్ అయితే కనిపిస్తుంది. సో ఇది ఎంతవరకు సస్టైన్ అవుతుంది అన్నది చూడాల్సి ఉంటుంది. సో 2.5 yearsగా ఒక స్టాక్లో లోయర్ హైస్ లోయర్ లోస్ ఫామ్ అవుతున్నాయంటే ఆ స్టాక్లో చాలా వీక్గానే ఉందని చెప్పాల్సి ఉంటుంది. సో ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. బయింగ్ ప్రైస్ ఏం చెప్పలేదు కాబట్టి టెక్నికల్ బౌన్స్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 3500 దగ్గర నుంచి 4000 ఆ రేంజ్ వస్తే అక్కడ నుంచి మీరు కొద్దిగా ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు లాంగ్ టైంలో. ఓకే, ఇంకా ఫైనల్లీ మార్కెట్స్ ట్రెండ్లోకి వెళ్ళినట్టయితే ప్రస్తుతం మార్కెట్స్ ఫ్లాట్గా పాజిటివ్ ట్రెండ్తో ట్రేడింగ్ని హోల్డ్ చేయడం మనం చూస్తున్నాము. ఇక్కడ నుండి మార్కెట్స్ ఎలాంటి టర్న్ తీసుకునే ఛాన్స్ ఉందంటారు? ఇక్కడ నుంచి ఒక డిప్ ఏమైనా రావచ్చు అంటారా లేదంటే ఇదే పాజిటివిటీ అనేది కంటిన్యూ అవ్వచ్చు అంటారా? సో ఈరోజు ఆల్మోస్ట్ ఒక 3 days కంటిన్యూస్ బౌన్స్ తర్వాత ఈరోజు కొద్దిగా హయ్యర్ లెవెల్స్లో ఒక దోజీ లాంటి ఫార్మేషన్ ప్రస్తుతానికి కనపడుతుంది. అంటే హయ్యర్ లెవెల్స్లో ఫాలో బయింగ్ అనేది మార్కెట్లో కనిపించట్లేదు. సో 10,785 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాల్సి ఉంటుంది. దాని కింద ట్రేడ్ అయితే కనుక లాంగ్స్ ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. ఎందుకంటే ఒకసారి 10,780 కింద 10 minutes 15 minutes నిఫ్టీలో ట్రేడ్ అయితే కనుక ఇది ఫర్దర్గా వీక్నెస్లోకి ఎంటర్ అయ్యి 10,700 వరకు డిప్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో హయ్యర్ లెవెల్స్లో అది కాకుండా రెసిస్టెన్స్ లెవెల్లో దోజీ ప్యాటర్న్ ఏర్పడడం అంటే బుల్స్కి ఒక ఫస్ట్ ఇండికేషన్ వచ్చినట్టుగా భావించాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ వార్నింగ్ సిగ్నల్ ఇది. సో దీన్ని బ్రేక్అవుట్ రావాలంటే ఈరోజు వచ్చిన హై ఇంట్రాడే హై 10,820 ఆ జోన్ని బ్రేక్అవుట్ చేయాల్సి ఉంటుంది. దానిపైన క్లోజ్ అయితేనే అప్ మూవ్ అనేది కొనసాగే అవకాశాలు ఉంటాయి. సో దాని కింద ఉన్నంత వరకు ఇక్కడ నుంచి రివర్సల్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనకు కన్ఫర్మేషన్ రావాలి అంటే 10,785 కింద ట్రేడ్ అయితే కన్ఫర్మేషన్ వచ్చినట్టుగా భావించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు. వ్యూస్ ప్రస్తుతం మా మార్కెట్స్ ట్రెండ్ చూస్తే నిఫ్టీ 18 points పాజిటివ్గా 10,809 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 92 points పాజిటివ్గా 35,963 వద్ద ట్రేడ్ అవుతుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 142 points పాజిటివ్గా 27,009 వద్ద ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇది వాళ్ళ మార్కెట్స్ అట్ 11 AM. 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మేము ఉంటాం. స్టే విత్ us.